హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువలరీ. ఈ వీడియోలో నేను మీకు ఏంటమ్మా దోలగుండకాయలతో కూర చేస్తారంట. అది మనకి అడవిలో దొరుకుతుంది, ప్రత్యేకమైన వంట వీళ్ళకి గిరిజనులకి. అది ఎలా చేస్తారో చూపిస్తాను ఈ వీడియోలో మీకు. సో ఫస్ట్ మనం ఇప్పుడు దోలగుండకాయలు కొయ్యాలి. సో చాలా జాగ్రత్తగా కొయ్యాలి, అది చేతికి అంటుకుంటే దురద పుడుతుంది. సో అందుకోసం వీళ్ళు చేతులకే చూపించండి, చేతులు ఒకసారి. సో చేతులకి కవర్లు వేసుకోవాలి, జాగ్రత్తగా ఆరాలి, లేకపోతే దురద. ఓకే సరే, చలో అమ్మా, జాగ్రత్త చూసుకో, జాగ్రత్త 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 చూసుకో. గొయ్యిలా ఉంది చూడు మొత్తం అంతా. అది మరి కర్ర సపోర్ట్ తీసుకోవచ్చు కదా. సరే, ఇప్పుడు దీని గురించి చూద్దాం. అవేనా? కొంచెం పెద్దగా ఉంటాయి కదా ఇవి, పెద్దగా ఉంటాయి కదా. మరి పెద్దవి తీయు, చేటలు వేసి పెద్దవి తీయండి, కనబడతాయి మనకి వీడియోలో. ఇవా? ఓకే ఓకే ఓకే, పెద్దవి తీయమ్మా, జాగ్రత్త. పడేసారు చేటలు పడి. పండిపోయిన కాలు ఇక్కడ ఏం లేదు. ఇల్లు చూడు, ఇది కాళ్ళు ఎక్కడ నాకు కనిపించలేదు. ఎంత పండ్లే అక్కడ చీమలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇవి చాలా జాగ్రత్త తీయాలి, డేంజర్ అనమాట. ఏ మాత్రం తేడా కొట్టినా ఇంకంతే. అవి పెద్దవి తీయండి, పెద్దవి తీస్తే కనబడతాయి. చిన్న వద్దు, పెద్దవి తీయండి. ఇవి కొడితే బాగున్నాం. ఓకే ఓకే, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే. ఓకే, చూపించి చాట్లోనే ఇది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి పండిపోయిన కాయలు అంట ఇవి. ఓకే, చాలు, సరిపోతాయేమో అనుకుంటా. చాలు వచ్చేయండి. గుచ్చుకుందా? చూసుకో మరి, జాగ్రత్త. ఇవి చాలా డేంజర్ ఇవి కదా. ఓకే, ఇంకెళ్ళి మనం కర్రీ చేద్దాం. పదండి ఫ్రెండ్స్, చూడొచ్చు కొండలు దూరంగా, చాలా పెద్ద కొండలు అనమాట. మంచి లొకేషను. మనం కూడా ఇప్పుడు ఒక కొండ మీద ఉన్నాం అనమాట. చూడండి, చుట్టూరు కొండలు, హై వ్యూ పాయింట్. ఇక్కడ చేస్తున్నాం వంట. ఇదే ఏ దుంప, ఇవి ఏమంటారు వీటిని? దోల డామాల వంటలు చేస్తున్నాం మనం ఇప్పుడు. ఆల్రెడీ కోసుకొచ్చాం అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, చేతికి అంటుకుంటే దురద పట్టుకుంటుంది. సో అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నావు? చింతకాయలు ఉడకబెడుతున్నావు అంటే ఏమంటారు, చింత పులుసు చేస్తున్నావు. చేసి దాంట్లో చేస్తావా? పొయ్యాలి. సో ఇప్పుడు వీటివి పట్టుకుంటే దొరద కదా, మరి ఎలా తీస్తావు? వీటి పిక్కలు కొట్టాలి, రాయితో కొట్టాలి, చేతికైనా వేసుకుంటావు. ఓకే, చింతకాయలు ఏవి చూపించి ఒకసారి. ఎక్కడ మీ తోటలో పండి? ఓకే ఓకే, చలో చేయండి అయితే. ఇంకా ఉడకబెడుతున్నావు ఇప్పుడు? ఓకే ఓకే, ఏమైంది నీకు? లేదా జ్వరం వచ్చిందా? అలాగే మరి జ్వరం వచ్చినట్టున్నది. మరి అలాగంతా అవ్వదు. చూడు మళ్ళీ అవి దూలేదు రేగితే మళ్ళీ మంట ఇది వస్తుంది. ఓకే ఓకే, చేతులు కవర్లేని తెచ్చుకోలేదా? ఆకుతో పట్టుకుంటారా? రాయి కూడా పెట్టుకోలేదు. నువ్వేం మంచిగా
అయ్యి అసలు మంట చేయి మంట చింతకాయలకు మంట చేయి అబ్బా చాలా బాగా గాలేస్తుంది కొంచెం మంట కూడా కాలట్లేదు ఇలా వేరాలి ఇలా కోసిన తర్వాత ఓకే నువ్వు చెయ్యి ఓహో అలా తీయాలి ఆ పిక్కలు ముదిరిందనుకో మరీ ఇంకా కాదు ఇప్పుడు తింటున్నామా లేదా అది కావాలి అబ్బాయ్యా అబ్బాయి కాదు నాకు అంటుకున్నాయి చూడు సో కత్తితో తీయాలి అలాగా ఇక్కడ సాగు తెచ్చేమా సాగు కూడా కనిపించదు చాకు కింద ఉంది సో పిక్కలు అయితే ఇలా ఉంటాయి ఇగో ఓకే ఇది పడేసి సో ఇలా ఉంటాయి అన్నమాట ఇవి మళ్ళీ 4 కాలు చిరుగుదా కొట్టు బాగా కుడుతుందా రాయకాడే అమ్మా నాకు కరెక్తున్నాయే చూడు ఇలా తీయాలి చేయి పెట్టేస్తున్నావు మరి పెట్టాలి మరి పట్టుకుంటే ఇలా కొత్త చెప్పండి పిక్కలు తూలిపోతున్నాయి పిక్కలు చిత్రవంగా ఉన్నాయి ఓకే కాదు మనకు కనబడవు కదా కూరలోకి కనీసం అవునా సరే అయితే వదిలేలే ఇంకా ఫ్రెండ్స్ తీయడం కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అప్పుడే ఆల్రెడీ దొరదలు స్టార్ట్ అయ్యాయి సో అందుకోసం మీకు జస్ట్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మరి ఆ పిక్కలన్నీ వలవలేకపోతున్నారు వాళ్ళు ఆ ఉన్న గింజలతోనే కూర చేద్దాం అంతే ఇంకా అక్కడికి వెళ్ళిపోయావు చలో మరి వంట చేద్దామా అవి పారీలే ఇంకా కొయ్యడం అన్ని కోసి ఆవేశంగా టకా టకా అదేలే ఏ పిక్కలు చూపించి ఒకసారి ఏవి ఇక్కడ తీసారు ఒకసారి పిక్కలు అయితే చిక్కుడు పిక్కలు ఉన్నాయి చిక్కుడుకాయ పిక్కలు ఈ పిక్కలు పట్టుకుంటే పర్లేదా పిక్కలకైతే ఏమవ్వదు పట్టుకో ఒకసారి అలా పట్టుకో మామూలుగా ఉంచి దాంట్లో ఉంచి ఏవి చూపించలేదా ఓకే ఓకే ఓకేలే సరే సరే ఓకే కాదు రొడ్డలు తామంటే దేనికి పావడానికా వంట చేయరా మరి కాదు వంట చేయరా కాదు ఇవిడికి కాదు ఇక్కడ చింతకాయలు ఉడికిపోతున్నాయి ఇప్పుడు అవేంటి దేం చేస్తా వారుస్తావా ఉడికిపోయా ఓకే ఓకే రాసుకుంటాను రాసుకోకే మరి వంట ఎలాగవుతా చెప్పు ఓకే ఉడికిపోయా ఉడికిపోయాయి ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు అవి ఎత్తాలి గింజలు అవి వీటిని కూడా ఉడకబెట్టాలా వీటికి కూడా ఉడకబెట్టాలి ఓకే రాయించు వదినా ఓకే అంతే ఎక్కువ అయితే వలయలేదు దూలడాములు ఎక్కువ అంటుకున్నాయి చాలా ప్రమాదంలో ఉన్నాము ఓకే అందుకే కొద్దిగా చేస్తున్నా ఓకే ఓకేలే చూడు తొలిగిపోతుంది సరిగ్గా లేదు ఓకే
ఇప్పుడు సరిగా సో ఇవి ఉడకబెట్టాలి ఇవి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత వారేయాలి. ఇవి వంటుకుంటాయి. ఉల్లిపాయలు కోసేస్తారు. నెక్స్ట్ ఇదేంటి అల్లం వెల్లుల్లి. ఓకే. సో ఇవైతే ఉడుకుతున్నాయి. ఓకే. సో ఇప్పుడైతే ఏం చేస్తావు, టమాటాలు కోసావు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసావు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి నూరాలా. ఓకే. ఈ చింతకాయలు ఫస్ట్ ఏంటి తర్వాత పిండుతావా? ఓకే. రాయి ఓకే. ఓకే. రాయి కూడా బాగుంది, ఒక పిండి ఉంది. కడగదు, కొంచెం రాయి ఇసుక ఉన్నది. ముందు తూలిపోతున్నాయి, ఎటు వెళ్ళిపోతున్నాయి. అల్లం వెల్లుల్లి. అదే దానికి అల్లం వెల్లుల్లి వేసి అల్లం ఏది ఇదిగో ఉందా? ఓకే. ఓకే. అది కూడా మొత్తం కలిపి. ఓకే. ఓకే. వదినా ఏటి ఏదో అన్నాను, ఏదో అంతే మర్చిపోయింది. అసలు ఓకే. అది కూడా కలపకూడదు, ఇది కూడా కలపకూడదు. సో అయితే పిక్కలు ఉడికిపోయా? చూడు వారుస్తావు. ఓకే. ఓకే. కడగాలి. కడగాలా? కడగాలి. ఓకే. వదినా ఇక్కడ పిక్కలేమో వస్తాయేమో చూడు, తొక్కలే. దీన్ని వలాలా మళ్ళీ? వచ్చినట్టుంటే వలద్దా, లేదంటే లేకపోతే ఓకే. గట్టిగా కాలుతుంది కళాయి. వస్తాయా రావా? రాబోతే అలా వేసిద్దాం. వస్తున్నాయా? వస్తున్నాయి. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇలా గటగటం తాగడమే. ఇది చింతపండు నీళ్ళు. ఆ పిక్కలకి వేయాలి, అంటే కొంచెం పులుపు కోసం. పులుపు కోసం. ఓకే. పిక్కలు కూడా కింద మంట పెట్టాలి. మంట పెట్టండి. మంట పెట్టాలి. మంట లేకపోతే అవ్వదు ఏ వంట కూడా. అయితే ఇప్పుడు ఇందులో అన్నీ వేసేస్తావా? కారము, ఉప్పు ఇవన్నీ వేయాలి. చాలు. చూడు. ఎవరైనా ఇందులో పెడతారే, అది వేరేలో పెట్టుకోవచ్చు, ఇది వేరేలో పెట్టుకోవచ్చు కదా. చాలా కారము చాలా ఎక్కువ వేసామనుకో ఏదో కచ్చగా ఉంటుంది. ఏంటి మరిగింది అయితే? పులుసు అయితే మరిగిపోయింది. సో ఇప్పుడు దించుతావా? ఇప్పుడు దించాలి. దించి నెక్స్ట్ అది తాలింపు పెడతావు. తాలింపు పెడతాం. ఓకే. ఓకే. సరిగా పట్టుకపోతే మన చేతులు కాలిపోతాయి. తిన్నావా? ఓకే. ఇందులో వేసేస్తున్నావా? ఇందులో వేస్తున్నాం. ఓకే. బాగా గట్టి కాలుతుంది. పిక్కలు ఉండిపోయినట్టు ఉన్నాయి. పిక్కలు ఉన్నాయి. గైడ్తో తీసి లేదు వదిన గారు. యాక్చువల్గా ఫ్రెండ్స్, యాక్చువల్గా పిక్కలు ఎక్కువ ఉంటే బాగున్నాను, కానీ అది దురద ఉండడం వల్ల చేయలేకపోయాను ఎక్కువ. జస్ట్ ఇది చూపించడానికే చేస్తాను అన్నమాట వీడియో, ఎలా చేస్తారనేది. రాయలు వేస్తావా? ఓకే. ఓకే. తాలింపు పెడతావు ఇప్పుడు? తాలింపు పెట్టారు మరి. ఓకే. తాలింపు పెట్టేస్తున్నావా? ఓకే. అమ్మ కూడా రాదు ఇక్కడ తెలుసా, తప్ప. కదేం చేస్తావే, తినేసావా? కొంత నువ్వు ఆడుతున్నావి. నూనె రాసుకో, కొంచెం అయినా తగ్గుతుందేమో. ఆయిల్ రాసుకుంటావా? రాసుకో. ఏ వేడి నీళ్ళు కావాలి ఇప్పుడు.
వేడి నీళ్ళు కావాలంటే పెట్టుకో. ఉల్లిపాయలు వేద్దాం. ఓకే, వేసేస్తున్నావా తాలింపు? ఓకే, పట్ట పట్ట పట్టమంటుంది. అవ్వలేదు పట్టలేదు. ఏం పోయి ఉల్లిపాయలు వేద్దాం. వదినా ఏం చేయాలా? ఇదిగో అటు పట్టుకో. అందుకే ఇసురాయి ఇసురాయి ఇవ్వకుంటున్నా. సరే, ఓకే, ఏమైంది? కట్టండి. చేస్తాను కదా నేను. ఇప్పుడు ఇప్పుడు ఏమైందని టమాటో ఓకే, ఆగేసి. సారు 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 ఇప్పుడు ఇందులో వేసేస్తావు అది? అయిన తర్వాత వేయాలి. ఏంటి? సారుకి సాంబార్ ఎక్కువ ఇష్టమట కదా. సారుకి సాంబార్ ఎక్కువ. కాదు, ఇప్పుడు నువ్వు ఏ జోక్ వేసినా నవ్వే పరిస్థితి లేదు మీ వదిన. వంట అయిన తర్వాత ఇప్పుడు పరిగెడుతుంది స్నానానికి వేడి నీళ్ళతో, అంతేనా? తర్వాత నీళ్ళు తెచ్చి నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తేనే కానీ స్నానం చేయకూడదు, అలాగే ఉండిపోవాలి. చచ్చిపోతాం. వెల్లుల్లి వెయ్యాలి. ఇలా ఉండాలనుకో గోకి చచ్చిపోతాను. చచ్చిపోలేయా, బ్రతికే ఉంటా. ఇప్పటికెలా అల్లం వెల్లుల్లిపాయలు లేదా? ఓకే ఓకే. ఎప్పటికలా చచ్చిపోతామని చావుకే ముందు కోరకూడదు, బతకాలని కోరుకోవాలి ఎక్కువ. చచ్చిపోమే, కాకపోతే మనం బ్రతికిన అన్నాళ్ళు బ్రతుకుతాము. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు సాంబార్ వేసిన. ఓకే, వేసేస్తున్నావా? వేసినాను. ఓకే ఓకే. స్మెల్ వస్తుంది. స్మెల్ అయితే బాగానే వస్తుంది. కాకపోతే ఇవి పిక్కలు ఎక్కువ ఉంటే బాగుంది. పిక్కలు ఎక్కువ ఉంటే బాగుంది, కానీ తీయలేకపోయాం. అదే తీయడానికి చాలా కష్టమైంది. ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది చాలా వాళ్ళకి చాలా కష్టపడి చేసింది, రిస్క్ తీసుకొని చేశారు. సో అందువల్ల పిక్కలు తక్కువ అని అట్లా ఎవరే అనుకోవద్దు. ఎందుకనంటే ఆ పిక్కలు తీయడానికి చాలా ఇబ్బంది అయింది. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా ఆ దురదలైతే తగ్గలేదు. సో రిస్క్ తీసుకొని అంటే ఎట్లా చేస్తారు ప్రాసెస్ జస్ట్ చూపించడానికే చేస్తున్నారు ఈ వీడియో. సో ఇది పిక్కలు యాక్చువల్గా ఎక్కువ ఉంటే బాగుంది, కానీ మరి తీయడం కష్టం, తీయడం చాలా కష్టం. అప్పటికే చాలా కష్టం అయింది తీయడం. సో చూసారు కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, ఎంతసేపు మరగాలి ఇది? అప్పుడే అది కొంచెం మరగాలనుకుంటాను. అవసరం లేదా? అవసరం ఏం లేదు. ఉడికిపోయింది కదా, పులుసు ఉడికింది, నెక్స్ట్ ఏపుడు కూడా ఉడికింది. ఓకే ఓకే, రెండు ఉడికిపోయినాయి. దింపడమే. తెచ్చే కోకాల గుడ్డలు తెచ్చంటే కోకాల గుడ్డలు ములుగుతున్నదే నాకు. ఇది ఈత ములుగుచ్చుకున్న చూసావా? కోకాల ఇక నీకు గుచ్చిందని ఇక చాలా హ్యాపీగా ఇలా అంటుంది ఎక్స్ప్రెషన్. నాలుగు బయట పెట్టి బాగా వచ్చింది. తీస్తున్నావా? దించేస్తున్నావా? ఓకే, ఇంత పొడవు చూడు. దించేసి నెక్స్ట్ తినడమే. ఇంకా తినడమే. ఓకే ఓకే. కుండ కూడా పడిపోతుంది. జాగ్రత్త. సో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. ఏంటి? దోలగొండ కూర సాంబారు. ఓకే, నెక్స్ట్ తిందాం ఇంకా. ఓకే, ఇది ఏమన్నావు దీన్ని? ఇది నేను మర్చిపోతున్నాను ఈ పేరు. దోలగొండ దోలకాయ పిక్కల. ఓకే, దోలకాయ పిక్కలు చారు అనుకుందాం. చారు ఎలాగుంది టేస్ట్? పులుపు ఎక్కువైందా? ఓకే ఓకే. నువ్వు తిను వదినా, ఎలాగుంది? బాగానే ఉందా? పర్వాలేదా? పులుపు ఎక్కువైందా? ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ అదనమాట, వీళ్ళు చాలా కష్టపడి చేశారు. చూశారు కదా వీడియో. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.